చెప్పండి మళ్ళీ ఫస్ట్ నుంచి కావాలా చెప్పండి సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. కొంచెం నెక్స్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది. బట్ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. కొంచెం ఆ సముద్రం కానీ కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన అనిరుద్ధ్ గారు బాగా కష్టపడ్డారు, చెప్పారు తను కూడా ఇంటర్వ్యూలో. కొంచెం విజువలేషన్ కూడా బాగుంది చూడడానికి. ఒక కొత్త జోన్లో తీశారనమాట. ఒక డిఫరెంట్ కష్టపడ్డారు అనుకోవచ్చు. సో ఓవరాల్గా బాగుంది సినిమా, చూడాలి నెక్స్ట్. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా తీసుకెళ్తారనమాట. కొంచెం స్టోరీ రివీల్ చేసి కొంచెం విజువలేషన్లో తీసుకెళ్తారు, అలా స్లోగా తీసుకెళ్తారు. ఆ సముద్రం కానీ ఆ ఫైట్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ పరిచయాలు అవుతాయన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ జోన్లో వెళ్తున్నాము, ఒక హాలీవుడ్ లెవెల్లో వెళ్తున్నాం అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే కొంచెం స్లోగా లాగ్ అవుతూ ఉంటుంది. తర్వాత ట్విస్ట్ అనేది కూడా బాగుంటుంది. విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుండేది. తను కూడా బాగా చేశారు. కొన్ని ట్విస్టులు ఉన్నాయి, మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగులో తను బాగా చేసింది. మొదటి సినిమాలా కాకుండా తను ఎందుకో సింపుల్గా చేసేసింది. మన యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేశారు. డ్యాన్స్లో అయితే చింపేశారు అనుకోవచ్చు. ఇప్పటిదాకా ఎన్టీఆర్ని డామినేట్ చేసిన హీరోయిన్ డ్యాన్స్లో నేను ఎవరిని చూడలేదు. తన గ్రేస్ ఉంది, తన డ్యాన్స్ అయితే కొట్టి పడేసింది భయ్య. నిజంగా తన ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. అండ్ బాగా చేసింది తను కూడా. ఓకే, సూపర్. ఇంకా పార్ట్ 2లో వెయిట్ చేయాలి. సూపర్. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు. ఈ మధ్య తను ప్రీవియస్గా చేస్తున్న సినిమాలన్నీ చాలా బాగా చేస్తున్నారు తను. సో తన మ్యూజిక్ పరంగా అయితే వెరీ సూపర్, చాలా కష్టపడ్డారు. యావరేజ్ ఏం లేదు, బాగుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నటన అది. ఎన్టీఆర్ యావరేజ్ ఎందుకు ఉంటుంది చూడండి, ఎన్ని సినిమాలు ఆయన యావరేజ్ ఉన్నా సరే తన నటన తన డాన్స్ తోటి కొట్టేస్తాడు. నో యావరేజ్ ఏం లేదు. పార్ట్ 2 ఉంది కాబట్టి వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 సీక్వెల్గా తీస్తున్నారు కాబట్టి మనం ఏదైనా ఫస్ట్ బిగినింగ్లోనే ఏం అర్థం కాదు కదా. సో కొంచెం అట్లా ట్విస్ట్ ఉన్నాయి, క్లైమాక్స్ ఉంది, ఎండింగ్ ఉంది. సో వెయిట్ చేయండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తే అర్థమవుతుంది. సినిమాకి హైలైట్స్ ఏంటంటే డబల్ యాక్షన్. యాక్చువల్గా డబల్ యాక్షన్ ఒకటి. అండ్ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ ఆ సముద్రం ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఆ సముద్రం విజువలేషన్, దాంట్లో ఒక ఫైట్ ఉంటుంది. వాళ్ళ లోపల వెళ్ళి అసలు ఆ చేజింగ్ సీన్స్ కానీ లోపల పరిగెత్తడము, అసలు ఆ వర్షంలో కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. అవి హైలైట్ అనిపిస్తుంది, బాగుంటుంది. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీస్ అప్పటికి ఇప్పటికి ఏం లేదు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అంటే ఇక మాటలు లేవు అంతే. ఇక దాంట్లో మనం అప్పటికి ఇప్పటికి ఏం లేదు. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1లో అదే గ్రేస్ ఉంటుంది. ఇప్పుడు దేవరగుండా అదే. ఎన్టీఆర్ అసలు డైలాగ్ డెలివరీ అసలు మనం చెప్పక్కర్లేదు. మొన్న సాంగ్ షూట్ కూడా వెళ్ళాం మేము. అసలు అది ఆయుధ పూజ ఉంది కదా, రీసెంట్గా చేశారు ఆయుధ పూజ సాంగ్ అనేది. అది అంటే రీసెంట్గా కంప్లీట్ కూడా అయింది అది. సో దానికి కూడా వెళ్ళాము. సాంగ్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. మేమైతే ఫ్యాన్స్ పరంగా యాజ్ ఎ డాన్సర్స్గా మేము చాలా గర్వపడుతున్నాం. సో నెగిటివిటీ కొంచెం విలన్ రోల్ కొంచెం అంత యాప్ట్ అవ్వలేదు. నాకు అది కొంచెం డల్ అనిపించింది నెగిటివిటీ. కొన్ని క్యారెక్టర్లు కొంచెం కొత్త వాళ్ళని తీసుకుంటే ఇంకా బాగుండేది. మళ్ళీ కొంచెం పాత వాళ్ళనే కాకుండా కొంచెం కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. చూసే వాళ్ళకు కూడా అరే ఇతను ఎవరు, కొంచెం ఏంటి ఏదైనా చేస్తారా అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ చూసే వాళ్ళని చూస్తే ఏముండదు కదా. సో కొంచెం కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. స్టోరీలో కొంచెం ఇక నార్మల్గా కదా, ఆల్మోస్ట్ ఇక రొటీనే ఉంటుంది. ఇక సెంటిమెంట్ కానీ కొంచెం ఏదో కొంచెం ఫ్లాష్ బ్యాక్ కానీ కొంచెం ఉంటుంది కదా, కొంచెం ఉంటుంది, లాగ్ అనిపిస్తుంది స్టోరీ పరంగా. అలా ఏం లేదు, రిపీట్ ఏం లేదు. దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. కాకపోతే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం మనకు తగులుతుంటుంది. అమ్మ సెంటిమెంట్ అని, అమ్మ కోసం వెళ్ళడం కానీ, సో అలా కొంచెం తగులుతుంటుంది అనమాట. సో ఓవరాల్ ఒక ఫైట్ సీన్ అయితే బాగుంటుంది. ఇరగదీసే సీన్ ఏంటంటే ఆ సముద్రంలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇరగదీసే సీన్ అయింది అన్నాడు, అదే అనుకుంటా. నెక్స్ట్ డాన్స్ పరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా సరే ఇరగదీస్తారు ఎన్టీఆర్ గారు. సో థ్యాంక్ యూ. ఓకే.